అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా అనంతపురం జెడ్పీ కాంపౌండ్లో నివాళులు అర్పించడం జరిగింది. దాదాపు 42 ఏళ్ల కిందట నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చేసిన తర్వాత ముఖ్యంగా బలుగు బలహీన వర్గాల వారికి రాజకీయ చైతన్యం అయితేమి, అలాగే ₹2 కిలో బియ్యం దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని అమలు చేశారు. ఈరోజు కానీ అదే పథకం దేశవ్యాప్తంగా ఉచిత బియ్యం కానీ ఈ ₹2 కిలో బియ్యం పెట్టడం అది ఎన్టీఆర్కే చెల్లుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీని భుజస్కంధాలపై మన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుండి నడిపిస్తున్నారు. అలాగే మన జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ గారు ఈ సంవత్సరం కోటి సభ్యత్వాలు నమోదు చేయించడం జరిగింది. దేశంలో ఎక్కడ ఏ పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీకి సభ్యత్వం ఉందని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తూ, ముఖ్యంగా నారా లోకేష్ గారు ఈ సభ్యత్వాలు అందరినీ ఎంకరేజ్ చేసి, ఇంతకుముందు అనంతపురం నియోజకవర్గం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ రోజు 25,000 సభ్యత్వాలు దాటిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు 80,000 సభ్యత్వాలు ఓన్లీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చేయించారని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తూ, ఈరోజు మహానాయకుడు యుగ పురుషుడు 29 వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తెలుగు వారి ఆత్మగౌరవానికి తార్కాణం. తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారిని ఎవరు కూడా మర్చే కాదు. ఆయన జ్ఞాపకాలు, ఆయన ప్రజలకు చేసిన సేవలు, ప్రజలు దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో దాదాపు 50 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని స్థాపించి నిరంతరం సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారు. అదే బాటలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రామారావు గారు సంక్షేమాన్ని ప్రకటించారో ఆ సంక్షేమాన్ని పరస్పరంగా కొనసాగిస్తూ ఈరోజు తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీ అఖండమైన సేవలు అందిస్తుందని తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సాధించి పార్టీని స్థాపించి ఈ రోజుకి కూడా తెలుగు ప్రజలందరూ ఆయన్ని ఆరాధిస్తున్నారంటే ఆయన గొప్పతనం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నందమూరి తారక రామారావు అంటే ఒక దైవం. ఆయన చేసిన సేవలు, ప్రజలకు ఆయన చేసిన సేవలు ఏనాటికి మర్చిపోం. పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ప్రజలకు సేవ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉందని ప్రజలంతా తెలుస్తున్నారు. ఏ రోజైతే ఏ మంచి ముహూర్తాన ఆయన ఈ పార్టీని స్థాపించారో ఆ రోజు నుంచి తెలుగు ప్రజలందరూ ఒక బీసీ ఎస్సీ మైనార్టీలకి ఒక రాజకీయంగా ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి మహనీయుడు వర్ధంతి సందర్భంగా ఇక్కడ పూలమాల వేసి శ్రద్ధాంజలి గ్రహించడం జరిగింది.